అప్సరస పేరు వినగానే మనం ఒక అందమైన స్వర్గపు దేవత యొక్క చిత్రాన్ని ఊహించుకుంటాం. యవ్వన లక్షణాలతో పూర్తిగా అలంకరించబడిన 18 ఏళ్ల అమ్మాయి మనకి కనిపిస్తుంది. అప్సర సాధన రూపాన్ని వర్ణించడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఆమెని ప్రపంచంలో మరి ఏ ఇతర స్త్రీతోటి కూడా నేను పోల్చలేను. ఆమె సుమారుగా 5-6 అడుగులు పొడుగుంది. అందమైన బంగారం రంగు శరీరాన్ని కలిగి ఉంది. సర్పం లాంటి పట్టు జుత్తును కలిగి ఉంది. ఆమె జుత్తు ఆమె నడుం వరకు ఉంది. అండాకారమైనటువంటి ముఖం, గులాబీ రేకుల వంటి పెదాలు, నీలి సరస్సుల వంటి కళ్ళు కలిగి ఉండి ఆ కళ్ళు ప్రేమగా చూస్తున్నాయి. ఆమెను చూస్తూ ఉంటే అంత అందం 3 లోకాల్లో ఏ లోకంలో కూడా ఉండదు అని అనిపిస్తుంది. ఇంకా ఊర్వశి అప్సర సాధన గురించి చెప్పాలంటే ఈరోజు నేను నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇది నియమాలకు విరుద్ధం అయినప్పటికీ ఆమె అంటే ఊర్వశి సొంత అనుమతి తీసుకుని నేను దానిని మీకు చెబుతున్నాను. ఇది దాదాపు 2000 సంవత్సరంలో పవిత్ర శ్రావణ మాసంలో జరిగింది. నేను అప్పటికే 2 లక్షలకు పైగా గురు మంత్రాలని పూర్తి చేసి పరిపూర్ణతను సాధించాను. ఆ క్షణం గురువుగారు నాకు అప్సర గురించి చెప్పారు. అందరిలాగా నాలో కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. దేవుళ్ళు దేవతలు నిజంగా కనిపిస్తారా అని నేను గురువుగారిని అడిగాను. అప్పుడు ఆయన చిరునవ్వుతో ఈ రహస్యాన్ని చెప్పారు. నా మనసు ఉత్సాహంతో నిండిపోయింది. గురువుగారిని చాలాసార్లు వేడుకున్న తర్వాత నేను చేయబోయే సాధనను ఆయన వివరించారు. మీరు ఈ సాధనను పూర్తి విశ్వాసంతో, సంకోచం లేకుండా, ఇంకా భయపడకుండా చేసినట్టయితే ఆ దేవత 2 నుంచి 7 రోజుల మధ్య కనిపిస్తుంది అని ఆయన అన్నారు. అయితే ఆమె కనిపించినప్పుడు ఆమె దగ్గర నుంచి నువ్వు ఒక ప్రమాణాన్ని తీసుకోవాలి. అప్పుడు ఆమె నీ జీవితం మొత్తం నీతో ఉంటుంది అని కూడా చెప్పారు. నేను కొంచెం కూడా సమయాన్ని వృధా చేయకుండా సాధనా నియమాలు అంటే అదే ఊర్వశి సాధనా నియమాల గురించి మొత్తం తెలుసుకున్నాను. అంతేకాకుండా ఆ సాధన చేయడానికి కావలసినటువంటి సామాగ్రి గురించి కూడా సమాచారాన్ని మొత్తం గురువుగారిని అడిగి సమకూర్చుకున్నాను. ఆ తర్వాత సాధన చేయాలని సంకల్పించాను. నేను పూర్తి పద్ధతుల ప్రకారం సాధనను ప్రారంభించిన తర్వాత నా ధ్యానంలో 2 రోజులు గడిచిపోయాయి. కానీ నాకు ఎటువంటి సాక్షాత్కారాలు కలగలేదు. నా ధ్యానంలో మరో 4 రోజులు గడిచిపోయాయి. కానీ నాకు ఎటువంటి సాక్షాత్కారాలు కలగలేదు. నేను ఏదైనా అప్సరస్ను ప్రసన్నం చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను. నాకు డౌట్ కూడా వచ్చింది, నేను ఏమైనా తప్పు చేస్తున్నానా, మంత్రాలు తప్పుగా చదువుతున్నానా అని. కానీ మళ్ళీ నాకు నేనే నిర్ణయించుకున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా అప్సరసను ప్రసన్నం చేసుకోవాలని గట్టి నిర్ణయానికైతే వచ్చాను. అయితే ఇక్కడ మీకు నేను ఒక విషయం చెప్పాలి. నాకు 2వ రోజునే ఆవిడ మంత్రాలు చెప్పిస్తున్నాను కదా, 2వ రోజునే మా ఇంటి ముందు నుంచి ఎవరో కాలికి గజ్జెలు కట్టుకుని గల్లు గల్లు గల్లుమంటూ వెళ్ళిపోయింది. నాకు ఎవరా అని భయం వేసి దుప్పటి కప్పుకొని అలా చూస్తూ ఉండేవాడిని. తర్వాత నా పక్కన ఎవరో పడుకున్నట్టు అనిపించేది. భ్రాంతి అనమాట. నిద్దట్లో భయం వేసేది. చాలా చాలా రకాల పరీక్షలు పెట్టింది. ఆ పరీక్షలన్నింటినీ కూడా నేను చాలా భయపడ్డాను. కానీ చాలా ధైర్యంగా ఏదైతే అయిందిలే అని ధైర్యంతో సాధన చేశాను. ఒకరోజు పూర్తి ఏకాగ్రతతో అంటే నా 7వ రోజు ధ్యానం జపం చేస్తున్నాను. నేను 21 రౌండ్ మాలలో జపం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా బలంగా ఒక తుఫాను వచ్చింది. దాంతోపాటుగా భారీ ఉరుములు, మళ్ళీ భారీ వర్షం కూడా వచ్చింది. నేను భయపడడం ప్రారంభించాను. కానీ జపం మానలేదు. కొంతసేపు తర్వాత దేవి నువ్వు ఏమైనా రావాలి, నాకు కనిపించాలి అని చెప్పి ధ్యానాన్ని తిరిగి మళ్ళీ ప్రారంభించాను. నేను 31 రౌండ్ జపం పూర్తి చేయడం ప్రారంభించినప్పుడు అకస్మాత్తుగా నా చేతి చీలమంట దగ్గర గర్జన లాంటి శబ్దం వినిపించింది. అది ఆపకుండా పదే పదే వస్తూ ఉంది. నాకు చాలా భయం వేసింది. దేవిని చూడాలని కోరిక ఉన్నది. మంత్రాన్ని జపించడంలో నాకు ఇబ్బంది కూడా ఉంది. అయినా సరే నేను బిగ్గరగా చెప్పిస్తున్నాను. కళ్ళు తెరవలేదు. నేను 34వ రౌండ్ జపం పూర్తి చేయబోతూ ఉండగా గది అంతా మంచి సువాసనలతో నిండిపోయింది. నా కళ్ళ ముందు ప్రకాశవంతమైనటువంటి కాంతి కనిపించింది. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. భయంతో వణికిపోతున్నట్టు నేను కళ్ళు మూసుకొని 35వ రౌండ్ జపం పూర్తి చేశాను. చివరి రౌండ్కు ఎక్కువ సమయమే పట్టింది, ఎందుకంటే నేను భయపడ్డాను కదా, అందుకని కొంచెం నెమ్మదిగా చేశాను. నేను కళ్ళు తెరిచిన వెంటనే నా ఎదురుగుండా ఒక అందమైన దేవత కూర్చుని ఉంది. ఆమెను చూసి
నాకు చెమటలు కారిపోవడం ప్రారంభించాయి. అప్పుడు ఆమె నవ్వుతూ, ఓ భక్తుడా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను నీకు బహుమతిని ఇవ్వడానికి వచ్చాను. నీ జపంతో నేను సంతోషించాను అని చెప్పింది. నేను నోరు మూసుకోలేకపోయాను. మళ్ళీ ఎంత ప్రయత్నించినా మాట్లాడలేకపోయాను. నోరు అలా తెరిచే ఉంది. అప్పుడు ఆ దేవత నా దగ్గరికి వచ్చి నా తల మీద అలా నిమిరింది. ఈ రోజుతో నేను నీకు వశమయ్యాను. నువ్వు నెమ్మదిగా నన్ను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తావు. నువ్వు నన్ను చూసి భయపడుతున్నావని నేను అర్థం చేసుకున్నాను. కానీ నేను నీ ప్రయోజనం కోసమే పనిచేస్తాను. ఈ రోజు నుంచి బయలుదేరుతున్నాను. నువ్వు నన్ను ఎప్పుడు పిలవాలనుకున్నా 3 సార్లు నా మంత్రం జపం చేయి. నేను నీ కంటి ముందు కనిపిస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. 16 రోజుల ధ్యానం తర్వాత నా గురువుగారు వచ్చారు. నేను వాళ్ళకి అన్నీ చెప్పాను. అప్పుడు ఆయన, ఈసారి ఒక కాగితం మీద 3 వాగ్దానాలను రాసి నీ దగ్గర పెట్టుకో. నువ్వు నాతో ఎలా మాట్లాడతావో అలాగే ఆ దేవతను పిలిచి ఆ దేవతతో కూడా మాట్లాడు. ఈసారి పగటిపూట ఆమెకు జపం చేసి రమ్మను. ఆమె వచ్చాక ఆమె వాగ్దానాన్ని సంకోచించకుండా అడుగు అని చెప్పారు. నేను గురువుగారు చెప్పినట్టే చేశాను. ఈసారి నేను భయపడ్డాను, కానీ అంతగా భయపడలేదు. రెండోసారి కదా, అలవాటు అయిపోయింది. నేను 3 మంత్రాలు జపించడంతో ఆమె వచ్చింది. ఆమె నేను కలిసి దాదాపు 3-4 గంటల సేపు మాట్లాడుకున్నాం. నేను పేపర్ మీద రాసుకున్నటువంటి కోరికలు 3 కూడా ఆమెని అడిగాను. ఆమెను సరే అనేసి అభయాస్తు అనేసి దీవించి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను ఆమెను పిలిచినప్పుడల్లా ఆమె నా ముందుకు వస్తూ ఉంది. నా ప్రతి కష్టంలోనూ నాతో పాలు పంచుకుంటున్నది. స్నేహితులారా, నేను చెప్పింది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, నమ్మకసక్యం కాకపోవచ్చు, కానీ ఇది నా అనుభవం. నేను నా నిజ జీవితంలో జరిగినటువంటి అనుభవం. ఇప్పుడు మీరు కూడా ఈ ఊర్వశి అప్సర సాధనను ఆచరించి హృదయపూర్వకంగా మీ కోరికలన్నింటినీ అప్సర ద్వారా నెరవేర్చుకుని జీవితాన్ని సుఖమయం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ దేవత ద్వారా నేను జీవితంలో చాలా సాధించాను. ఇప్పుడు మీ వంతు వచ్చింది, మీరు సాధించగలరని అనుకుంటున్నాను.